So welcome back on the class of derivatives. ఈరోజు ఇంత క్రితం క్లాస్లో వై పీపుల్ లూజ్ మనీ ఇన్ డెరివేటివ్స్లో ఎందుకు పోతున్నారు అనేది డిస్కస్ చేయటం జరిగింది. ఎక్కువగా రిపీట్ చేయక్కర్లేదు. ముఖ్యంగా నాలెడ్జ్ కావాలి, స్కిల్ కావాలి. నాలెడ్జ్ అంటే కరెక్ట్ కాదు పదం, స్కిల్ కావాలి. స్కిల్ అంటే ఒకటి డెరివేటివ్స్ తాలూకు స్కోప్, వాటి నేచరు స్కోప్, డెరివేటివ్స్ గురించి బేసిక్స్ తెలియాలి. తర్వాత వాటి అప్లికేషన్ పార్ట్, హౌ టు ట్రేడింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్. కాబట్టి ఆ స్కిల్ కావాలి. ముందు బేసిక్స్ నాలెడ్జ్ కావాలి, దాని అప్లికేషన్ పార్ట్, ఈ నాలెడ్జ్ని ఎలా ఉపయోగించాలి అనేది ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలి, ప్రాక్టీస్ కావాలి. దాన్ని స్కిల్ అంటాం. అది మెజారిటీలో ఉండదు. అది ప్రీవియస్ వీడియోలో నేను కొంచెం ఎక్కువ ఎలాబరేట్ చేసి చెప్పాను, ఇప్పుడు అక్కర్లేదు. 2, స్కిల్తో పాటు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన టెంపర్మెంట్, సైకాలజీ. మనం వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్వ్స్ వెరీ ఫిట్. నాలెడ్జ్ ఉంటే సరిపోదు, అది తెలియాలి. ఆ టెంపర్మెంట్ డెవలప్ అవుతుంది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతుంది. ముందు కొంచెం తెలుసుకోవాలి, రియలైజ్ అవ్వాలి. సో నౌ యు ఆర్ ఇన్ టు లెసన్స్, సంబడీ ఈజ్ దేర్ టు టాక్ అబౌట్ ఇట్. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఈ విన్నింగ్ స్ట్రాటజీస్ కంటే కూడా విన్నింగ్ టెంపర్మెంట్ అంటాను నేను. ఆ టెంపర్మెంట్ చాలా ఇంపార్టెంట్. చూసారండి, విన్నింగ్ టెంపర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టెంపర్మెంట్ మీద ఎక్కువ మనం క్లాసుల్లో ఎంఫసిస్ ఇస్తాము, ఎందుకంటే తెలుసుకోవటం బేసిక్స్ టెక్నికల్స్ పెద్ద కష్టమేం కాదు. తర్వాత ఎక్కువ నష్టపోయే వాళ్ళలో ఏంటంటే దే డూ విత్ స్మాల్ అమౌంట్. ఎందుకంటే ట్రేడ్ బేస్డ్ కదా, డైరెక్ట్ స్పెక్యులేటివ్ బేస్డ్ ట్రేడింగ్ చేయడానికి ఎక్కువ డబ్బులు అక్కర్లేదు. కానీ ఎక్కువ డబ్బులతో చేసినప్పుడే, ఎక్కువ డబ్బులతోటి తక్కువ బిజినెస్ చేయాలి. ఇంత అమౌంట్ తీసుకుని ఇంత బిజినెస్ చేయాలి. అలా కాకుండా ఇంత అమౌంట్ తీసుకుని ఇంత బిజినెస్ చేయడానికి ప్రయత్నిస్తారు, అక్కడ బ్యాలెన్స్ కోల్పోతారు. కాబట్టి క్యాపిటల్ బేస్, కన్సిడరబుల్ క్యాపిటల్ బేస్ ఉండాలి. మినిమం చెప్పాను కదా 3 lakhs అబవ్ ఉండాలి. అప్పుడు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. ఎందుకంటే క్వశ్చన్ ఉంటుంది. క్యాష్ ఉండొచ్చు, లేకపోతే స్టాక్స్లో ఉండొచ్చు. క్యాష్ పెద్దగా అక్కర్లేదు చెప్తున్నా. తర్వాత నష్టపోవటానికి ఇతర కారణాలు తీసుకున్నట్లయితే ఈ నాలెడ్జ్ ఆస్పెక్ట్లో విన్ చేయటానికి ఎలాంటి స్ట్రాటజీలు కావాలో దాని మీద కూడా చక్కని అవగాహన ఉండాలి. అబోవ్ ఆల్ ఎక్కువ నష్టపోయే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులుండి కొంచెం ఎలిమెంటు, ప్రతి ఒక్కరిలో హ్యూమన్ ఎలిమెంట్ ఉంటుంది కదా, కొంచెం డబ్బులు సంపాదించాలి, కొంచెం ఫాస్ట్గా సంపాదించాలి. ఇప్పుడు ఓ 10 లక్షలు పట్టుకుని నాకు 10కి 10 వస్తే బాగున్ను, 10కి 10 సంవత్సరంలోనో సంవత్సరంలోనో 2 సంవత్సరాలు వస్తే బాగున్ను. అది 10కి 10 ఒక 2-3 నెలల్లో 5-6 నెలల్లో వస్తే, 10 లక్షలు పెడితే 10 లక్షలు 10 లక్షలు వచ్చేస్తే లాటరీ లాగా 2-3 నెలలకు వచ్చేస్తే డబుల్, చాలా బాగుంటుంది కదా. అసలు ఆ థ్రిల్లింగే వేరు. లైఫ్లో ప్రతి మనిషి ఏంటంటే సైకాలజీ, తను ప్రత్యేకమని గుర్తిస్తాడు, అనుకుంటాడు, నిజంగానే ప్రత్యేకమే. తన ప్రత్యేకత ఏదో సాధించి ఈ ప్రపంచానికి చూపించి శభాష్ అనిపించుకోవాలని, తెలియకుండానే మనకు అలా ఆ ఎలిమెంట్ ఉంటుంది. చూసారా, అట్లీస్ట్ మన ఇంట్లో వాళ్ళకి చూపించాలని ఆ ప్రతాపం ఏంటో నేను చూపిస్తానని ఒకసారి క్లిక్ అవుతుంది. ఇప్పుడు ప్రేమ్నగర్ సినిమాలో చూడండి, ప్రేమ్నగర్ సినిమాలో వాణిశ్రీ గారు అన్నయ్య జాక్పాట్ గుర్రాల రేసు జాక్పాట్లోకి వెళ్తుంటాడు. అందరూ ఏదో డబ్బులన్నీ పోగొడుతున్నాడు, ఏంటి వీడి పిచ్చి ఏంటి అంటారు. వన్ ఫైన్ డే హీ విల్ కమ్ విత్ ఏ బ్యాగ్ ఫుల్ ఆఫ్ మనీ.
మొత్తం లైఫే మారిపోతుంది అక్కడి నుంచి. వాళ్ళ లైఫ్లేండి. అంటే మీకు డెరివేటివ్స్లోనండి మీకు తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలుసులండి, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నానండి. ముఖ్యంగా ఆప్షన్స్ అండి ఎలాంటివంటే, ఇప్పుడు ఒక 50 రూపాయలు పెట్టి ఒక ఆప్షన్ కొన్నాం అనుకోండి, 50 రూపాయలు పెట్టి 50 రూపాయలు పెట్టి ఒక ఆప్షను సే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీయే కొన్నాం అనుకోండి ఒక ఆప్షను. ఆ రోజు 100 పాయింట్లో పెరిగిందనుకోండి, కొన్న తర్వాత నిఫ్టీలో 100 పాయింట్లు పెద్ద కష్టమండి. చాలా జాగ్రత్తగా వినండి సుమా. ఎందుకు చెప్తున్నాను, బిగినింగ్ కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ లెసన్స్ ద్వారా మీరు నేర్చుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ చేయవలసిన అవసరం ఉండదు. మీకు పాజిబుల్ రిజల్ట్ కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి డెసిషన్ ప్రాపర్గా తీసుకోగలుగుతారు. 50 రూపాయలు పెట్టి ఒక కాలు కొన్నాం పెరుగుతుందని. కొన్న తర్వాత దగ్గర ఒక 100 పాయింట్లు పెరిగింది, అంటే ఒక 1% దగ్గరలో పెరిగింది, 8.8% 1%. ఈ 50 రూపాయలల్లో 100 రూపాయలు అవుతుందండి. అంటే మీరు పెట్టిన డబ్బులు డబుల్ అవుతాయి ఈజీగా. ఒక్కోసారి 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ అవుతాయి. ఇది చేస్తున్న వాళ్ళకి తెలుసండి. సో దీంతో ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తోటే ఒక రకమైన ఆశ, అది తప్పేం కాదు, ఒక రకమైనటువంటి ఇది పుట్టేసి నిద్ర పట్టదు రాత్రి. నేను ఐ హ్యావ్ టు కిల్ దిస్, ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ వచ్చేయాలి, అట్లా ఉంటే బాగుంటుంది. అట్లా ఈ ట్రేడింగు, ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్, ఓన్లీ ఆప్షన్స్ టైప్ ట్రేడింగ్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఒక్క లాటే కొన్నారనుకోండి 50 రూపాయలు, అంటే 3,500 3,750, 4,000 పెట్టారనుకోండి పెట్టుబడి. ఈ 4,000 డబుల్ అయ్యి 8,000 అవుతుంది. అదే 40,000 పెట్టారనుకోండి, ఈ 40,000 ఎంత అవుతుందండి, 80,000 అవుతుంది. అదే 4 లక్షలు పెడితే 8 లక్షలు అవుతుంది. మరి అలా కాక 4 లక్షలు కాదు, 4 కోట్లు 40 లక్షలు పెట్టారనుకుందాం, మన స్థాయిలో వాళ్ళు మాట్లాడదాం. 40 లక్షలు పెడితే 80 లక్షలు అయిపోతుంది. చూస్తూ గంటలోనో లేకపోతే సాయంత్రానికో డబుల్ అయిపోయింది. మీకు లాటరీ లాగా ఒక ఇన్వెస్టర్ని తీసుకున్నా కూడా ఒక పర్టికులర్ షేర్, మంచి షేర్ కొని పెట్టుకుంటే చూసి కాసి ఓపికగా మన ఓపికని పరీక్షిస్తుంది ఆ షేరు. అది డబుల్ అవటానికి చాలా తక్కువ సందర్భాల్లో తక్కువ టైంలో డబుల్ అవుతుంది. కొన్ని షేర్లు తక్కువ టైంలో, కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది కదా. అది కూడా మంచి షేర్ అయితే తగ్గుతూ పెరుగుతూ ఫైనల్గా డబుల్ అవుతుంది. 50 రూపాయల షేరు 100 రూపాయలు అవటానికి చాలా తక్కువ సందర్భాల్లోనే తొందరగా డబుల్ అవుతుంది, కానీ అదర్వైజ్ ఇట్ టేక్స్ టైం. మరి ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్ ఎలాంటిదంటే 1-2 గంటలు అయిపోవచ్చు. చూసారండి, అక్కడతో ఆగకుండా అది ఒక్కోసారి మంచి రైజింగ్ మోడ్లో ఉంటే 2 రోజులు 3 రోజులు వరుసనే పెరుగుతుంటుంది. గమనించారా? పెరిగేటప్పుడు ఒకసారి 2, 3, 4 రోజులు వరుసనే. ఈ మధ్య చూడండి, లాస్ట్ టైము 4-5 సెషన్స్ వరుసనే పెరుగుకుంటూ వచ్చింది. తగ్గేటప్పుడు కూడా ఒకసారి ఎక్కువగా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు బుల్ మార్కెట్ కాబట్టి పెరిగేది ఎక్కువ, తగ్గేది తక్కువ. అదే బేర్ మార్కెట్ అయితే తగ్గేది ఎక్కువ, పెరిగేది తక్కువ. 4-5 రోజులు తగ్గుతుంది, 1-2 రోజులు పెరుగుతుంది. ఇట్లాంటివన్నీ నేను జనరల్ వీడియోలో చెప్పున్నాను. అప్పుడండి 4-5 రోజులు వరుసనే పెరిగితే ఈ 100 పాయింట్లు 50 100 110 వచ్చింది కొటేషను. మరి 110 మర్నాడు కూడా పెరిగితే 180 170 అయిపోవచ్చు, 200 అయిపోవచ్చు. ఇంకా 2 రోజులు 3 రోజులు పెరిగితే ఈ 100 మనకి 50 మనకు తెలియకుండా 300 350కి వస్తుందండి. 300కి వస్తే 50 రూపాయలు పెట్టి కొన్నది 300కి వస్తే 6 టైమ్స్ వచ్చింది. 6 టైమ్స్ మీరు ఎంత పెట్టవచ్చు? దీనికి లిమిట్ ఉందా? 10 కోట్లైనా పెట్టవచ్చండి. ఎందుకంటే పెద్ద మార్కెట్ కదా, పైగా ఆర్గనైజ్డ్ మార్కెట్. మన డబ్బులు వస్తాయో రావా అని తెలియదు, డౌట్ లేదు. ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతుంది. ఇవి ఫార్వర్డ్ కాంట్రాక్ట్ టైప్ కాదు కదా. ఇప్పుడు ఇది ఆర్గనైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా అవుతుంది. 1 రూపాయి కూడా పోదు. అంటే కోట్ల రూపాయలు కాయొచ్చు పందెం. 100 ఫ్యూ థౌజండ్స్తో కూడా చేయొచ్చు. ఒకే ఒక లాట్ కొనేవాడు లేదా అమ్మేవాడు
3750 సుమారుగా అంతా పెడుతున్నాడు, 50 రూపాయల దగ్గర కొంటున్నాడు. ఎందుకంటే ఏం లేదండి, సింపుల్ క్యాలిక్యులేషన్. దీనికి ఒక లాట్ అని ఉంటుంది కదా, లాట్ సైజ్ అని ఉంటుంది. నిఫ్టీకి లాట్ సైజు 75 షేర్లు, అంటే 75 నంబర్స్. లాట్లో మల్టిపుల్స్ ఆఫ్ లాట్లో కొనటం కానీ అమ్మటం కానీ చేయాలి. అప్పుడు 75 లాట్కి మీరు 50 రూపాయలు పెట్టుకుంటే ఎంత అవుతుందండి? 5 5 25, 7 5 35, 2 37, 3750 ఫినిష్ అండి. 75 50 రూపాయలు కదా, ఇంతే. మీరు గంగా నదికి వెళ్ళి పారుతున్న గంగ దగ్గర చెంబు తీసుకెళ్తే చెంబుడు నీళ్లు, బిందె తీసుకెళ్తే బిందెడు నీళ్లు, పెద్ద ట్రక్కు తీసుకెళ్తే ట్యాంకర్ తీసుకెళ్తే ట్యాంకరు, ఇంకేదైనా అయితే ఇంకా. ఇది కూడా అంతే. చూడండి ఎంత పెద్ద టెంప్టేషన్ ఆఫర్ చేస్తుందో. బట్ ద రిస్క్ ఈజ్ యూ మే లూజ్ ద ఎంటైర్ 50 రూపీస్. ఈ 3750 తుడిచిపెట్టుకుపోవచ్చు. లేదు మధ్యలో ఏదో స్టాప్ లాస్ పెట్టుకుని నాకు ఇంతకన్నా నష్టపోను అనుకుంటే మధ్యలో ఎక్కడైనా స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు దిగేస్తే ఎప్పుడన్నా దిగేస్తే ఏదో కొంత పోతుంది. నాకు 1000 రూపాయల కంటే ఎక్కువ నష్టం వస్తే కుదరదు అనుకున్నాను అనుకోండి, 1000 రూపాయలు పోయినాక బయటకు వచ్చేయటమే దండం పెట్టేసి. మళ్ళీ చాలా సందర్భాల్లో అలాంటప్పుడు ఏమవుతుందంటే తీరా బయటకు వచ్చాము, తగ్గినట్టు తగ్గింది, మళ్ళీ అందుకుంది. అయ్యయ్యో వదిలేసి ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఉండేదే, అనవసరంగా లాభం రావాల్సిన సందర్భంలో లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చానే, కంగారు పడిపోతారు. ఆ రోజు నిద్ర పట్టదు. అంటే ఈ డెరివేటివ్స్ ఎంత టెంప్ట్ చేస్తుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మనకు తెలియకుండానే గ్రీడ్ మనల్ని ఆవహించేస్తుంది. ఓవర్ నైట్ వచ్చేయాలి డబ్బులు అనుకుని ఎక్కువ డబ్బులు పెట్టేసే అవకాశం కూడా ఉంది. అయితే చాలా జాగ్రత్తగా వినండి, ఇది నేకెడ్ ట్రేడింగ్ మెథడాలజీ. ఈ నేకెడ్ ట్రేడింగ్లో మన వేసిన ఎత్తు ఇది పెరుగుతుంది అనుకుని కొనటం, లేదా తగ్గుతుంది అనుకుని పుట్టు కొనటం, ఇవన్నీ చూసారా? మనం గెస్ చేస్తున్నాము. మోర్ దెన్ హాఫ్ టైమ్స్ మన అసెస్మెంట్ గలత్ అవుతుంది, తప్పు అవుతుంది, అక్కడ పోతాయి డబ్బులు. అంటే ఇలా చాలామంది చేస్తున్నారే, చేస్తూ సంపాదించడం లేదేంటి మరి? వస్తే అంత వచ్చే అవకాశం ఉంది కదా, పోతే మన డబ్బులే పోతాయి. ఊరికే చెప్తున్నా, ఒక ఆప్షను కొన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. కానీ ఎక్కువ ఎందుకు పోతున్నాయి? అలా కొద్ది పోతూ ఈరోజు 3750 ఏదైతే అయిందో వదిలేసాం అనుకుందాం, 0 అయింది. ఇంకోసారి 2000, ఇంకోసారి 1000. అంటే పోగొట్టుకునే సందర్భాలు. వస్తే అన్లిమిటెడ్, పోతే లిమిటెడ్. చూడండి, మీకు 3750తో స్టార్ట్ చేసిన వ్యక్తి 5 టైమ్స్ కూడా సంపాదించవచ్చు, లేదా 10 టైమ్స్ సంపాదించవచ్చు కదా, 10 టైమ్స్ కూడా రావచ్చు. 3750తో 37,500తో తిరిగి రావచ్చు, జోదంలాగా ఉంది. అంత స్కోప్ ఉంది. అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తాయి, స్టీప్గా పడుతున్నప్పుడు కానీ స్టీప్గా పెరుగుతున్నప్పుడు కానీ అలాంటివి జరుగుతాయి. ఏమండి, వస్తే ఎంతైనా రావచ్చు, పోతే ఇంతే పోతుంది. దీని గురించి ఎక్కువ డీటెయిల్గా వెళ్తానులేండి ఆప్షన్స్లో, ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ గురించి. బట్ టెంప్టేషన్ విషయం ఏంటంటే ఈ మెజారిటీ కేసెస్లో ఈ డబ్బులే పోతాయి, రావు. అందువల్ల ఏంటంటే అందుకే తెలుసుకోవాలి. ఎక్కువ గ్రీడ్ కానీ ఫియర్ కానీ ఎంటర్ అవుతున్నది అంటే మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నాలో ఫియర్ మొదలవుతున్నదా, గ్రీడ్ మొదలవుతున్నదా? అయితే గ్రీడు రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఏంటంటే బ్యాలెన్సింగ్. చూడండి, లైఫ్లో బ్యాలెన్సింగ్ అవసరం. ఫ్యామిలీ జాబ్ మధ్యన బ్యాలెన్సింగ్ చేసుకోవాలి కదా. జాబ్ చేస్తున్నాం, ప్రొఫెషన్ ఉంటుంది, ఫ్యామిలీలో ఏదో ఫంక్షన్ ఉంటుంది, ఏదో పని ఉంటుంది, ఇంట్లో ఏదో చెప్తారు ఈ పూట నువ్వు ఉండి తీరాలి ఇక్కడని, అక్కడ ఆఫీస్ అర్జెంటు, లేదా జాబు ప్రొఫెషను. బ్యాలెన్స్ చేయటం లేదు మనం లైఫ్ని ఎలా. ఇప్పుడు కారు తోలుతున్నాం, బ్యాలెన్స్ చేస్తున్నాం లేదా స్పీడ్ని? చూడండి, అట్ ఎవ్రీ స్టేజ్ మన ప్రతి యాక్టివిటీని మనం బ్యాలెన్స్ చేస్తున్నట్టు. ప్రతిదీ ఎక్కువ నిద్రపోతే ఇదేంటి ఒళ్ళు వచ్చేస్తుంది, తర్వాత అది సోమర్థనం వచ్చేస్తుంది, శరీరానికి మంచిది కాదు. తక్కువ నిద్రపోతే అది ఇబ్బందే. ఏం చేయాలి మరి? నిద్రపోవటానికి, పని చేయటానికి, రెస్ట్ తీసుకోవటానికి, పని చేయటాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. లైఫ్లో ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు బ్యాలెన్స్ అండి. బ్యాలెన్స్ ఈజ్ బ్యాలెన్స్. బట్ డెరివేటివ్స్లోనండి ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం బ్యాలెన్స్. అంటే ఇటు గ్రీడ్ వైపు అటు దీని వైపు వెళ్ళటం లేదు నేను అన్నది ప్రతిసారి నిగ్రహించుకుని చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలా అటు తోగకూడదు, ఇటు తోగకూడదు. అలా బ్యాలెన్స్ మెయింటైన్ చేసిన వాడు మాత్రమే డెరివేటివ్స్లో ఎక్కువ కాలం రాణిస్తాడు.
డబ్బులు సంపాదిస్తాడు. కానీ డబ్బులు సంపాదించే వాళ్ళు ఎప్పుడు కూడా కొద్దిగానే సంపాదిస్తారు. పెద్ద అమౌంట్ సంపాదించరు. పెద్ద అమౌంట్లో పెడతారు కానీ కొద్దిగానే సంపాదిస్తారు. కానీ రెగ్యులర్గా ఆల్మోస్ట్ సంపాదిస్తూనే ఉంటారు. అది పరిగెట్టి పాలు తాగటం కాదు, నిలబడి నీళ్ళు తాగటం, అది నేర్చుకోవాలి. అది అంటే ఏంటంటే ఈ ట్రేడింగు స్పెక్యులేషన్ బేసిస్ మీద కాకుండా ఈ హెడ్జింగ్ బేసిస్ మీద చెయ్యాలి. అది ఓకే అండి. అందువల్ల ఏంటంటే ఎందుకు నష్టపోతారు అంటే గ్రీడ్, తర్వాత స్ట్రాటజీ లేకపోవటం, గ్రీడ్ ఎంటర్ అవ్వటం, అక్కడ మనకు పతనం మొదలవుతుంది. అన్నిటికీ మించి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కిల్ డెవలప్ చేసుకోవాలండి. మీరంతా కూడా ఈ 3 నెలలు కూడా స్కిల్ డెవలప్ చేసుకోవడం గురించి చూడండి, ఆలోచించండి. ఇప్పుడు 2-3 లెసన్స్ ఎలాగో ఇవే అనుకోండి, 3-4 లెసన్స్ పెద్ద ఏముంది, జస్ట్ మీ ఓరియంటేషనే, మీకు మెంటల్ ఓరియంటేషన్ తీసుకురావటం కోసం చెప్తున్నాం. అసలు సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత సీనియర్స్కి అయితే ఈ ఓరియంటేషన్ అక్కర్లేదు, అందుకని వాళ్ళకి పెద్ద ఉపయోగపడవు ఈ క్లాసులు. ఇది నేను ఎలా స్టార్ట్ చేస్తున్నానంటే ఫ్రమ్ ది స్క్రాచ్. మీకు ఇక్కడ ఈ వీడియోలు చూసేవాళ్ళు రకరకాల అన్ని కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు కదా. మీకు ఇక్కడ చూస్తున్న వాళ్ళకి ఎవరికి ఏమీ రాదు, ఏమీ తెలియదు, బ్లాంక్ నాలెడ్జి అన్న బేసిస్ మీద చేస్తున్నాను. ఎందుకంటే అట్లా బ్లాంక్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది అర్థం కావాలి కదండి. తర్వాత ఇప్పుడు విన్నింగ్ స్ట్రాటజీస్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాను ఈరోజు. విన్నింగ్ స్ట్రాటజీస్ నేను ఇంత చెప్పాను, మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. అంటే ఒకటేంటంటే హెడ్జ్డ్ ట్రేడింగ్ చేయాలి. ఇంతకుముందు చెప్పిందే కదా. మరి ఏంటి అంటే ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్గా వెళ్తాం. స్పెక్యులేటివ్ ట్రేడింగు, నేకెడ్ ట్రేడింగ్ చేయకూడదు. అయితే 33,750 37,500 అవ్వచ్చు, లేకపోతే అట్లా అయ్యే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అది అట్లా అయ్యేటప్పుడు కూడా మనలో అంత పేషెన్స్, ఓపిక ఉండాలి, అంత నమ్మకం కలగాలి. అంత ఈజీ కాదు. ఇట్ ఈజ్ నాట్ దట్ ఈజీ. మీకు తెలుస్తుందిలేండి, చేసిన వాళ్ళకి తెలుసు ఈ విషయం. నిజమే, కానీ ఇంత సంపాదించడానికి అవకాశం ఉంది. కానీ అప్పుడప్పుడు జాక్పాట్లు తగులుతాయి కూడా. తగిలినా కూడా అల్టిమేట్గా ఫైనల్గా నష్టపోతుంటాం. కాబట్టి నేకెడ్ ట్రేడింగ్ కాదు. అప్పుడప్పుడు సరదాగా కావాలనుకుంటే నేకెడ్ ట్రేడింగ్ స్మాల్ అమౌంట్ తోటి, చిన్న అమౌంట్ లైట్గా ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. ఏముంది, పోతే పోయింది, వచ్చిందిలే, 2-3 వేలు పోతే పోయినాయి, వచ్చినాయి. ఇప్పుడు నేనైతే చాలా చేసేవాడిని అలాగా. ఇప్పుడు చేస్తుంటాను అప్పుడప్పుడు సరదాగా. నాకు తెలిసి ఇది నేకెడ్ ట్రేడింగ్ చేస్తున్నాను, ఈ 2,000-3,000 పోతాయని. సరే ఎట్లా చూద్దాంలే, ఊరికే లాటరీ లాగా పోతే 2,000 కదా అని సరదాగా చేయటం. అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉండాలి మీకు. అంటే ఇప్పుడు హెడ్జ్డ్ ట్రేడింగ్లో ఏంటంటే అంతా క్యాలిక్యులేషనే. నేను ఈ ట్రేడ్ వేస్తున్నాను, దీన్ని కొంటున్నాను, ఆ మ్యాక్సిమం ఎంత పోతుంది, ఇంత పోగొట్టుకోవడానికి నేను సిద్ధమా, లేకపోతే మధ్యలో దిగిపోవటమా, పోతే ఎంత పోతుంది, వస్తే ఎంత రాగలదు. ఇప్పుడు దీన్ని పోయే సిచ్యువేషన్లో దీన్ని సేవ్ చేయటం ఎలాగా, అంటే లాస్ వచ్చే సిచ్యువేషన్లో మినిమం లాస్ వచ్చేలా చేసేది ఎలాగా, ప్రాఫిట్ వచ్చినా కూడా మ్యాక్సిమం ప్రాఫిట్ అక్కర్లేదు, ఈ ప్రాఫిట్ని ఆప్టిమైజ్ చేసేది ఎలాగా, ఆప్టిమైజ్ చేయటం ఎలాగా, ఇట్లా అట్లాంటి స్ట్రాటజీ ఉండాలి. అట్లాంటి స్ట్రాటజీ అంటే నేకెడ్ ట్రాన్సాక్షన్, నేకెడ్ ట్రేడింగ్ పనికిరాదు, హెడ్జ్ ట్రేడింగ్ కావాలి. సో హెడ్జ్ ట్రేడింగు ముఖ్యంగా ఈ హెడ్జ్ ట్రేడింగ్లో కొన్ని ఇంపార్టెంట్ ఏమేమి అవసరం అంటే, ఫస్ట్ అంటే హెడ్జ్ ట్రేడింగ్ ఫస్ట్ రిక్వైర్మెంట్ అంటే బిగ్ మనీ. బిగ్ అంటే డిఫైన్ చేయడం కష్టం. మీరు చెక్ చేసుకోండి, సీనియర్స్ కూడా ఎందుకు నష్టపోయారో తెలుస్తుంది. చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఇందులో. నష్టపోయిన వాళ్ళు మీకోసం అర్థం చేసుకోండి ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు నేను మినిమము బెంచ్ మార్కు 5 lakhs అండ్ అబవ్ అనుకున్నాను. 5 lakhs అండ్ అబవ్ అంటే చాలామందిని డిసప్పాయింట్ చేసినట్లు అవుతుంది. 3 lakhs అండ్ అబవ్ ప్లాన్ చేశాను. 3 lakhs కూడా ఓకే,
3 lakhs అండ్ అబవ్ ఓకే, అది మినిమమ్. మీకు 3 lakhs కాదు 30 lakhs ఉందనుకోండి మీ లెవెల్, మీరు మీ కెపాసిటీ 30 lakhs అనుకోండి, అంటే 3 lakhs లెవెల్కి 10 times అక్కర్లేదులేండి, వద్దు, ఐ డోంట్ సజెస్ట్. 4 times 5 times మీరు చేయగలుగుతారు. ఇక్కడ 1 time చేయగలిగితే 4-5 times, అంటే పిండి కొద్దీ రొట్టె అంటాం కదా, ఎంత మీకు మీ మార్జిన్ లెవెల్స్ కెపాసిటీ ఉంటే అంత కొంచెం కుషన్ ఉంటుంది, కొంచెం ఎక్కువ కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు. లేనోళ్ళు అదే స్థాయిలో చేయాలి. అంటే బిగ్ మనీ అంటే ఇక్కడ 3 లక్షలు అనుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ రేంజ్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, షేర్లు, ఎందుకంటే షేర్లు మార్జిన్, ఇందులో మార్జిన్ కావాలి, మార్జిన్ షేర్లు కూడా మార్జిన్లో పెట్టి చేయొచ్చు. ఓకే అండి. లేదు షేర్లు లేవు, మార్జిన్ లేవండి, నా దగ్గర క్యాష్ ఉంది దాంతోనే డీల్ చేస్తానంటే మీ ఇష్టం, బట్ నేను చెప్తానులేండి అప్పుడు స్ట్రాటజీ. షేర్లు పెట్టి ఎందుకు చేయాలి, మార్జిన్లో ఎందుకు చేయకూడదు అనేది కూడా నేను చెప్తాను. సరే, క్యాష్తోనే ఎందుకు చేయకూడదు అని. సో బిగ్ మనీ అండి, 3 లక్షల రూపాయలు బేసు, అరౌండ్ 3 lakhs బేస్ చేసుకుని చేస్తే మీరు చేసేది బిజినెస్ ఇందులో ఒక ఎట్లా ఉండాలంటే 10 to 20,000 రూపీస్ మీరు సంపాదించగలిగితే యూ షుడ్ బి హ్యాపీ. లేదండి నేను 3 లక్షల్లో ఉంచి 1,00,000 రూపాయలు నేను ప్లాన్ చేస్తాను, నాకు 1,00,000 వచ్చే ఉపాయం ఏమైనా ఉంటే చెప్పండి అంటే దయచేసి చేతులు ఎత్తి దండం పెట్టేస్తాను. ఉపాయాలు చాలా ఉన్నాయి, కానీ గ్యారంటీ గెలుస్తారని లేదు. నేను చూశాను, ఇవన్నీ అన్ని ప్రయోగాలు అయిపోయినాయి. మీరు కావాలంటే ప్రయోగాలు చేసి చూసుకోండి. కొంతమంది చేస్తున్నారు, ఓపెన్ మార్కెట్లో చాలామంది చేస్తున్నారు. ఒకసారి క్లిక్ అయిపోతుందండి లాటరీ లాగా. ఇంకేముంది నేను చాలా గొప్పవాడిని అనుకుంటాడు, తర్వాత 2-3-4 ట్రేడుల్లో అవుట్, ఫినిష్. మ్యాక్సిమైజేషన్ ఎవరైతే ఆలోచిస్తారో లాస్ కూడా అలాగే మ్యాక్సిమం వచ్చేస్తుంది. సో మై పాయింట్ ఈజ్ క్లియర్. సో బిగ్ మనీ ఉండాలి అంటే ఎక్కువ డబ్బులతోటి తక్కువ ట్రేడ్ చేయాలి. అంటే అక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ. మీ కారు 160-200 కిలోమీటర్లు స్పీడ్లో వెళ్ళగలదు, ఎక్స్ప్రెస్ హైవే ఓకే, కానీ 50 నుంచి 70 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తే 200 కిలోమీటర్లో కెపాసిటీ ఉన్నటువంటి ఫర్ అవర్ 200 కిలోమీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి కారు తోలుతూ 60-70-80-80లో వెళ్తున్నారనుకోండి, అవసరమైతే కొంచెం పెంచవచ్చు, ఎందుకంటే ఉన్న పక్కన వాళ్ళని బట్టి. మరి అక్కడ బ్యాలెన్స్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా తోలే వాళ్ళైతే 50-60లో వెళ్ళండి. ఏంటి కొంపలు అంటుకుని ఎవరు కొట్టారు, ఎవరైనా తరువుకు వస్తున్నారా, పారిపోవాలా? లేదు కదా. అంటే మనం ఒక్కొక్కరి స్థాయి కొంచెం ఎక్కువ బేర్ చేయగలిగిన మెంటల్గా బేర్ చేయగలిగిన కెపాసిటీ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఆప్టిమైజ్ చేసి యావరేజ్ చేసుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు ఎక్కువతోటి తక్కువ బిజినెస్ చేయాలి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యువర్ కెపాసిటీ యువర్ వర్త్ ఈజ్ 3 lakhs, అక్కడ 1000-2000 పోయిందనుకోండి, మీరు చెల్లించరు. 2-3,000-4,000 చెల్లించరు. ఓకే 2,000 పోయింది, 3,000 పోయింది, చూడాలి నెక్స్ట్ టైం ట్రై చేయాలని. అలా వచ్చినా కూడా 3-4,000 4-5,000 వచ్చింది, ఓకే. లేదు ఓవరాల్గా తీసుకుంటే ఒక 10,000 వచ్చింది, లేదు ఓవరాల్గా ఒక 10,000 పోయింది, 5,000 పోయింది. 10,000 5,000 బేరబుల్ లిమిటే. 10,000 15,000 5,000 లాభం వచ్చినా కూడా ఓకే, బ్యాలెన్స్డ్గా ఉంటారు. మీకు 3 లక్షల్లోంచి 50,000 ఎప్పుడైతే వస్తాయో మీ మైండ్ తిరిగిపోతుంది, ఇంకా అలా ఆలోచిస్తుంది. ఇప్పుడు 50,000 వచ్చిందంటే ఇంకా ట్రై చేసి ఈసారి 70 ట్రై చేయాలని. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బిగ్ మనీ ఉండాలి. బిగ్ మనీ ఎందుకు ఉండాలి అనేది మీకు ముందు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన కొత్త వాళ్ళకి అర్థం కాదు, పాత వాళ్ళకి అర్థమైపోయింది నేను చెప్పకుండానే, కొత్త వాళ్ళకి తెలియదు ఎందుకు ఉండాలో. 2 ప్రాపర్ స్ట్రాటజీస్, బిగ్ మనీ కదా. అండ్ తర్వాత యూజ్ ఆఫ్ ఆప్షన్ స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఆప్షన్ స్ట్రాటజీస్ ఈ చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ స్ట్రాటజీస్లోనండి హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఎక్కువగా వాటికి వెయిటేజ్ ఇస్తే మంచిది. ముఖ్యంగా ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్ అంటున్నారు కదండి,
కొంచెం మాకు చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు, మెసేజ్లు పెట్టిన వాళ్ళలో, సార్ నాకు నా దగ్గర ఇంత ఉంది నెట్వర్క్, ఇంత షేర్లు ఉన్నాయి, లేకపోతే ఇంత డబ్బులు ఉన్నాయి, మీరు ఏదో ఫిక్స్డ్ ఇన్కమ్ అంటున్నారు కదండి, కొంచెం నాకు మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే చూడండి, నేను ఎక్కువ ఏం చెప్పటం లేదు కదా, 2 to 3%, 5% పర్ మంత్. అసలు 2% వచ్చినా నికరంగా మన జోబులో పడుతుంటే ఆన్ అండ్ యావరేజ్ ఇట్ ఈజ్ ఓకే అండి. లోపోని 3%, ఒక్కోసారి 5% వస్తుంది. బట్ ఓవరాల్గా యావరేజ్ తీసుకోండి. ఎక్కువ చెప్పి తక్కువ అయితే పద్ధతి కాదు, తక్కువ చెప్పి ఎక్కువ వచ్చేలా చెప్పగలిగితే బాగుంటుంది. మనం అనుకుందాం అది 2%, 2 to 5% కూడా ఇట్స్ ఎ గుడ్ ఇన్కమ్. కన్సిస్టెంట్గా వస్తూ ఉంటాయి, పోకూడదు డబ్బులు. బేసిక్ ఆబ్జెక్టివ్ మన డబ్బులు పోకూడదండి, రావాలి. ఎప్పుడైనా ఒక్కసారి ఒక్కో ట్రేడ్లో పోయినా కానీ ఓవరాల్గా డబ్బులు పైకే రావాలి. చూసారా? సో దానికి స్ట్రాటజీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఆప్షన్స్ యూజ్ చేయటం తెలియాలి. ఈ ఆప్షన్స్ యూజ్ చేయకుండా ఓన్లీ ఫ్యూచర్స్ చేస్తుంటారు చాలామంది. ఎందుకంటే ఆప్షన్స్ అయితే గజిబిజిగా ఉంటుంది. చాలామంది ఎందుకులే పోని ఈ కాళ్ళు పుట్లు ఎట్ ది మోస్ట్ ఏం చేస్తారంటే కాలు పుట్టు కొనటం ట్రై చేస్తారు. ముఖ్యంగా స్టాక్స్లో కూడా ట్రై చేస్తారు. స్టాక్స్లో అయితే గ్యారంటీగా పోవటమే. చాలా సందర్భాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత అదర్వైజ్ ఏంటి, ఇండెక్స్లో కూడా బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయి. ఈ కాళ్ళు పుట్లు ఏదో పోతున్నాయి, కరిగిపోతుంది, రేట్లు పడిపోతున్నాయి, మనం కొన్న తర్వాత అంతే లీవ్ ఇట్. బట్ అట్లా కాదు, ప్రాపర్ ఇదొక సబ్జెక్ట్ అండి. ఆప్షన్స్ అసలు నేర్చుకోవటం అంటే మ్యాక్సిమం ఆప్షన్స్ గురించి నేర్చుకోవాలి. ఆప్షన్స్ అప్లై చేయటం నేర్చుకోవాలి ఫ్యూచర్స్ కంటే కూడా. ఫ్యూచర్ ఈజ్ లైక్ ఎ స్ట్రైట్ లైన్. ఈ ఆప్షన్స్ పుట్ అని కాల్ అని రెండు ఉంటాయి కదా. కాబట్టి ఈ ఇండెక్స్లోనూ ఉంటాయి, స్టాక్స్లోనూ ఉంటాయి. మనకి చెస్లోని చూసారా, నేను చెస్ నేర్చుకునే రోజుల్లో మంత్రి అంటాం కదా, మినిస్టర్ ఎటైనా వెళ్ళొచ్చు, హారిజాంటల్గా వెళ్ళగలడు, వర్టికల్గా వెళ్ళగలడు, అన్ని మూలలకి ఎనీ డైరెక్షన్ మినిస్టర్ కెన్ మూవ్ విత్ అన్లిమిటెడ్ యాక్సెస్. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోగలడు. చాలా మెయిన్. మంత్రిని యూజ్ చేయటమే నేర్చుకున్నానండి. చాలా సందర్భాల్లో ఆ మంత్రి ఫటాఫట్, మరీ మంత్రి ఓవర్గా యాక్టివ్కి వెళ్తే అవతలవాడు తెలియగలడైతే ఇటువంటి బంధించేసి చంపేస్తాడు. లేకపోతే వీడు మంత్రితో చాలా యాక్టివ్గా ఆడుతున్నాడని తెలిస్తే ఏం చేస్తాడంటే ముందు మంత్రిని తీసేస్తాడు. తన మంత్రిని తీసుకొచ్చి ఎదురుగా పెట్టి మన మంత్రిని తీసేస్తాడు. అంటే మంత్రితోనే ఆడటం. మంత్రి పోయేటప్పటికి సైకలాజికల్గా వీడు అప్సెట్ అవుతాడు. మిగతావి గుర్రాలు, శకటాలు, ఏనుగులు వాడటం రాజు నేను అంటే అవతలవాడు సైకాలజీని బేస్ చేసుకుని అవతలవాడు కొడుతుంటాడు. మా స్ట్రాటజీ అంటే అదే. ఇప్పుడు డెరివేటివ్స్ కూడా స్ట్రాటజీ, కానీ అలా కాదండి. శకటాన్ని, గుర్రాన్ని, ఏనుగుని, ఈవెన్ రాజును కూడా అవసరమైతే వీటిని కూడా ఎఫిషియెంట్గా యూజ్ చేయటం తెలియాలి. అప్పుడే గేము. మంత్రి పోయినా ఓకే, మంత్రి పోయిందా, ఇంకా ఉన్నాయి కదా వీటితో చూస్తాను అనేటట్టు ఉండాలి. అలాగే మంత్రి లాంటిదండి ఫ్యూచరు. కానీ గుర్రాలు, శకటాలు మరి చెస్ గురించి పెద్దగా ఏమీ తెలియని వాళ్ళకి ఇది కొంచెం బోరు కొట్టేస్తుంది, ఏమో అర్థం కాదేమో. తెలిసిన వాళ్ళకి ఓకేలేండి, చెప్పేశాను కదా. ఈ గుర్రాలు, శకటాలు కూడా ప్రాపర్గా యూజ్ చేయటం రావాలి. అంటే అదే ఆప్షన్ ట్రేడింగ్ అంటే. ఆప్షన్స్ యూజ్ చేయటం వస్తే అప్పుడు స్ట్రాటజీ చాలా బాగుంటుంది, వ్యూహం బాగా కుదురుతుంది. అసలు చెస్ గేమ్ లాంటి వ్యూహమేనండి డెరివేటివ్స్ అంటే, ఇంకేం లేదు. సో నెక్స్ట్ ఏంటండి, ఆప్షన్స్ యూజ్ చేయటం తెలియాలి. ఆప్షన్స్ అంటే ఏంటో తెలియాలి. మనం మ్యాక్సిమం ఎక్కువ టైము ఈ ఆప్షన్స్ మీద స్పెండ్ చేస్తాము. ప్రాక్టికల్గా చేస్తూ పోతుంటాం. అంటే డబ్బులు పెట్టి కాదు, డబ్బులు పెట్టకుండా చేస్తూ పోతుంటాం. ఎన్ని రకాలుగా అది ఉంటుంది, ఏంటి ఉంటుంది, ఇంట్రిన్సిక్ వాల్యూ, టైం వాల్యూ, వీటికి ఎందుకంటే దీనికి ఆప్షన్స్కి ఇంట్రిన్సిక్ వాల్యూ, టైం వాల్యూ రెండు ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవాలి. వాటి వాల్యూ ఎట్లా డిక్రీజ్ అవుతుంది, ఎందుకు డిక్రీజ్ అవుతుంది, ఎంత పోయే అవకాశం ఉంది, వీటి మీద అవగాహన కావాలి, ఆ మెచ్యూరిటీ కావాలి. చాలామంది చేసేవాళ్ళు చేయరు కదా, కానీ చేయాలి. ఆప్షన్స్ యూజ్ చేయటం తెలియాలి. బట్ హెడ్జింగ్ పర్పస్ కోసం ఆప్షన్స్ యూజ్ చేయగలగాలి. మోస్ట్లీ జనరల్గా ఏం చేస్తుంటారు ఆప్షన్స్ని, ఈ డెరివేటివ్స్ అంటే నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ ఇట్లాంటివి ఎక్కువ చేస్తారు కదా. వాళ్ళు ఏంటి ట్రేడింగ్ చేస్తారు. ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయటం అంటే
ఇట్స్ నాట్ దట్ ఈజీ. మోర్ ఆఫెన్ దాన్ నాట్ హీ విల్ బి లూజింగ్. ఎక్కువ నష్టపోయేవాళ్ళు ఇదే, ఇందుకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ యూజ్ చేయటం తెలియాలి, క్షుణ్ణంగా తెలియాలి, చాలా చక్కగా తెలియాలి. మీకు ఎంత చక్కగా తెలిస్తే అంత బాగా మీ ఆట రాణిస్తుంది, మీ గేము క్లిక్ అవుతుంది. ఓకే. సో తర్వాత ఈ ఆప్షన్స్లో స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే కవర్డ్ స్ట్రాటజీస్, మామూలుగా ట్రేడింగ్ తీసుకున్నట్లయితే కవర్డ్ స్ట్రాటజీస్ అని, తర్వాత స్ప్రెడ్ స్ట్రాటజీస్ అని, ఇవి ఒక రకంగా ఇండైరెక్ట్గా హెడ్జింగే, ట్రేడింగే. కాంబినేషన్ స్ట్రాటజీస్ అని ఉంటాయి. సో ఈ స్ట్రాటజీలు తెలియాలి, చాలా ఉంటాయి, 1-2 కాదు. ఈ స్ట్రాటజీలు తెలియాలి. ఈ స్ట్రాటజీలను ఎప్పుడు ఏ స్ట్రాటజీని ఉపయోగించాలో తెలియాలి. ఎప్పుడు గుర్రాన్ని వదలాలి. గుర్రం చూసారా, 2 స్టెప్పులు అలా వేసి లెఫ్ట్కి కానీ రైట్కి కానీ తిరుగుతుంది వంకరగా. అది ఎంత ప్రమాదకరమైందంటే, నేను ఐ రియల్లీ లవ్ టు యూజ్ మై హార్స్ రాదర్ దాన్ ఈవెన్ మినిస్టర్. మొదట్లో అయితే మినిస్టరే, తర్వాత హార్స్ యూజ్ చేయటం చాలా ఎక్కువ నేర్చుకుని, అబ్బా దట్ ఈస్ ఎ థ్రిల్లింగ్. ఆట కట్టేస్తుందంటే ఒక్కోసారి అయితే హార్స్, మీ ఆట తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇట్లా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏ స్ట్రాటజీ అప్లై చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, దేన్ని నడపాలి, పావుని నడపాలా, గుర్రాన్ని నడపాలా, శకటాన్ని వదలాలా, లేకపోతే ఏనుగుని సరాసరి పంపించాలా. వీళ్ళెవరూ కాదు, రాజును వాడేస్తే సరిపోద్ది, నలువైపులో ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు, ఒక స్టెప్ వెళ్ళినా కానీ వెళ్తాడు అనేది. సో ఈ స్ట్రాటజీస్ మాస్టరీ చేయాలి. మాస్టరీ చేయటువంటి టైం పడుతుంది, కొద్ది చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అంటే వీటి గురించి అవగాహన కావాలి. ఈ సిచ్యువేషన్లో నేను ఇచ్చేస్తే బాగుంటుంది, ఇది కదిపితే, పావును కదిపితే చాలు, లేదు గుర్రాన్ని కదపాలి. ఇట్లా ఇదంతా ఆప్షన్స్లోనే ఉందండి. ఆప్షన్స్ చేసుకోవాలి, తెలియాలి, స్ట్రాటజీస్ తెలియాలి. అండ్ అబవ్ ఆల్ బ్యాలెన్స్. వన్స్ అగైన్ ఐఎమ్ కమింగ్ టు బ్యాలెన్స్. ఈ బ్యాలెన్సింగ్ గురించి చెప్తూనే ఉంటానండి క్లాసుల్లో. సైకలాజికల్గా మిమ్మల్ని ప్రిపేర్ చేయాలి కదా. బ్యాలెన్స్ ఎప్పుడూ అవసరమే. ఎట్లా అంటే ప్రాక్టికల్గా చెప్తాను చూడండి. మీకు పర్టికులర్ షేరు, స్టాకు, ఏదో స్టాక్ తీసుకుందాం. ఒక 3 లాట్లు అమ్మారు ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా తగ్గుతుంది చాలా వరకు. ఇప్పుడు 11,700 అంటే చాలా వచ్చింది, చాలా పెరిగింది, ఇంకెంత పెరుగుతుందిలే. ఆల్ టైమ్ హైకి దగ్గరికి వెళ్ళింది కూడా, 800 దగ్గరికి వెళ్ళింది కదా, ఇంకెంత వెళుతుందిలే అని చెప్పి 3 లాట్స్ సెల్ చేశారు. బాగుంది. అయితే అది పెరిగింది, పర్టికులర్ స్టాక్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 600 రూపాయల దగ్గర సేల్ చేశారు. ఇది మన ఇండియా బుల్స్ అనుకుందాం, ఏదైనా పేరు చెప్తే బాగుంటుంది. ఇండియా బుల్స్ హౌసింగ్ అండి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తీసుకుని మీరు 700 దగ్గర, 710 దగ్గర, ఇంతకుముందు ఎప్పుడు 600 చిల్లర ఉండేది, ఇప్పుడు 700 క్రాస్ అయింది, చూద్దామని 3 లాట్లకు అమ్మారు. ఇప్పుడు అది 750కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 3 లాట్స్ అమ్మారు. ఏముంది, యావరేజ్ అవుతుంది కదండి. అంటే చేయకూడదని నేను చెప్పడం కాదు, యావరేజ్ అవుతుందని వెళ్ళారు. ఇక్కడ ఆల్రెడీ 3 లాట్లకి లాస్ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ లాట్ అనుకోండి. లాట్ సైజ్ ఉంటుంది తెలుసు కదా మీ అందరికీ. ప్రతి డెరివేటివ్స్ ట్రేడ్ కూడాను దానికి ఒక లాట్ సైజ్ ఉంటుంది. అంటే మీ ఇష్టం వచ్చిన క్వాంటిటీలో బయింగ్ సెల్లింగ్ చేయడానికి కుదరదు, ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ లాట్స్ చేయాలి. దీన్నే లాట్ సైజ్ అంటారు. ప్రతి స్టాక్కిను తర్వాత ఇండెక్స్కి కూడాను లాట్ సైజ్ డిసైడ్ చేస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు మోస్ట్లీ మనం నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించే మాట్లాడతాం. బిఎస్సికి వెళ్ళడం అవసరం లేదు, ఏదైనా ఒకటే. ఇది ఎక్కువ వాల్యూమ్ కూడా ఉంటుంది కదా నిఫ్టీ అయితే, చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తీసుకుందాం, దానికి లాట్ 500 అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుకుందాం, అది 500. దాని రేట్ ఏమో 1350, 1400 రేంజ్లో ఉంటే, ఇదేమో
ఆ 700 800 రేంజ్లో ఉంది. ఇది కూడా లాట్ 5 ఎందుకంటే ఇది బాగా తగ్గింది. ఒకప్పుడు 1200 1100 రేంజ్కి ఉన్న రేంజ్లో ఉన్నది. అప్పుడు 500 ఫిక్స్ చేశారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ లాట్ సైజ్ పెంచుతారు ఎనీ టైం రివైజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు 500 రూపాయలు ఒక లాట్ అయితే ఇక్కడ 3 లాట్లు ఎప్పుడైతే 750 అయిందో చూడండి జాగ్రత్తగా. మీకు క్యాలిక్యులేషన్స్ ఇక్కడే వచ్చేస్తాయి. అంటే ఇండైరెక్ట్గా కొద్దిగా వర్కింగ్ నేను నేర్పిస్తుంటాను, మాట్లాడుతూ ఎగ్జాంపుల్స్ చెప్తున్నట్టుగా చెప్తూ. ఇప్పుడు ఇక్కడ 3 లాట్స్ అమ్మితే 710కి అమ్మితే ఇది 750 అయింది. డిఫరెన్స్ ఎంత? 40 రూపాయలు. 40 రూపాయలు మల్టిప్లైడ్ బై 3 లాట్స్ కదండి. 40 రూపాయలు డివైడెడ్ బై 3 లాట్స్. లాట్ అంటే ఎంత అండి? 500 కదా, అంటే 150 సరే 1500 మల్టిప్లై చేయండి. ₹1కి 1500 రూపాయలు తేడా వస్తుంది 3 లాట్లకి కదండి. లాట్ 500 అయితే 3 లాట్లు 1500. రూపాయి పెరిగితే ఇక్కడ 1500 డిఫరెన్స్ వచ్చింది. కానీ ఇక్కడ 40 రూపాయలు పెరిగిందే. 40 రూపాయలకి 4 15 60 కదా. ఇక్కడ 60 ఇదో 3 సున్నాలు 60,000. అంటే యువర్ లాస్ ఈజ్ 60,000 రూపీస్ ఇయర్. డన్. మరి మనీ ఉంది, ఓకే, కెపాసిటీ ఉంది, సరే ఇంకెంత పెరుగుతుందో చూద్దాము అని చెప్పి ఇంకొక 3 లాట్స్ 750 దగ్గర అమ్మాడు అనుకోండి. ఇంకో 3 లాట్స్ మీ యావరేజ్ ఎంత అయింది? 3 + 3 7 14 60 అంటే 730. యువర్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 730. క్యూంకి లాట్స్ సేమ్ కదా, వెయిటెడ్ యావరేజ్ 3 లాట్స్ కదా, సింప్లిఫై చేస్తున్నాను. 730 అయింది. ఇది ఇక్కడి నుంచి 780 అయితే అప్పుడు ఏం చేస్తారండి మీరు కాదు ఎవరైనా, మీరు కాదులేండి, మీరు అలా చేయరు. ఎందుకంటే గైడెడ్ కదా, నేను చెప్పినట్టే చేస్తారు కానీ ఎక్స్ట్రాలు చేయరు. ఇప్పుడు 780 అయితే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 30 రూపాయలు లాస్ వచ్చింది కదా ఆల్రెడీ. అంటే 730 80కి డిఫరెన్స్ 50. ఈ 50 రూపాయలు 6 లాట్లు అండి. 6 15 6 లాట్లు అంటే 6 5 30. 6 లాట్లు అంటే 3000 కదండి. ఇప్పుడు ఎంత అయిందండి? 1,50,000 అయింది. లక్కీగా అక్కడి నుంచి తగ్గితే పర్వాలేదు. చూడండి, లక్కీగా అక్కడి నుంచి తగ్గితే పర్వాలేదు. అక్కడి నుంచి పెరిగితే పాతది ఇంకా లాస్ పెరిగిపోయింది, కొత్తది కూడా లాస్లోకి వెళ్ళిపోయింది. ఈ కొత్తది 750 వల్ల కొత్త దాంట్లో 30 రూపాయలు లాసు, పాత దాంట్లో అయితే 70 రూపాయలు లాసు. వేర్ యూ లూజ్ బ్యాలెన్స్. మేబీ యూ హ్యావ్ 10 lakhs ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. 10 lakhs ఉంటే 1,50,000. ఇప్పుడు 1,50,000కి పన్ను కొట్టారు. ఇలా 10 lakhs ఎన్నాళ్ళు వస్తాయి? ఒక 5-6 ట్రేడ్లు, ఇట్లా 5-6 ట్రేడ్లు. అంటే ర్యాష్గా వెళ్తే యాక్సిడెంట్ అవుతుందంటారు కదా, ఇది ర్యాష్ డ్రైవింగ్. ఇది ఎందుకు చెప్తున్నాను? ఇంకోటి ఏమవుతుందో తెలుసండి, ఇట్లా యావరేజ్ చేసినప్పుడు చాలా సందర్భాల్లో ఇక్కడ మెంటల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే కోల్పోతామో అక్కడ మనం సైకలాజికల్గా ఇంకా పెరుగుతుందేమో భయం వస్తుంది. రాత్రి నిద్ర కూడా పట్టదు. మర్నాడు ఈ ట్రేడ్ వేసి వదిలేసి మర్నాడు చూద్దాం అనుకుంటే అప్పుడు ఇంకా పెరిగిపోతుందేమో అనే ఆలోచన మీకు తెలియకుండా మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేసుకున్నారు. నిజంగా పెరిగిపోతుంది అది. అంటే అది దిగి రావడానికి ఛాన్సెస్ తక్కువ, ప్రాబబిలిటీ తక్కువ, పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఎక్కువ. ఎందుకంటే మీలా చాలామంది ఆలోచిస్తున్నారు కదా. ఓవరాల్గా అందరు కలెక్టివ్ సబ్కాన్షియస్ మైండ్ తాలూకు ఇది విజను, థాట్ ప్రాసెస్ ఫైనల్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అలా మీలాంటి వాళ్ళే ఎక్కువైతే మాత్రం నిజంగానే అది ఇంకా పెరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ద మిస్టేక్ హియర్ ఈజ్ మన దగ్గర 10 lakhs కెపాసిటీ ఉంటే 10 lakhsకి 1,00,000 కంటే ఎక్కువ వెళ్ళకూడదు. 1,00,000 ఎక్కువ. ఇట్లా వదిలేస్తే ఏమవుతుంది, ఒకసారి 800 ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతుంది. 780 వల్ల 810 అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? బ్యాలెన్స్ ఇంకా కోల్పోతుంది, ఇంకా పిచ్చెక్కుతుంది. అమ్మో 3 లక్షలు ఆల్రెడీ పోయినాయి, ఇంకా బ్యాంకులో 7 మిగులుతాయి, ఇంకా ఇది మొత్తం అంతా అయిపోతాయేమో డబ్బులు. మీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఫియర్లోకి వెళ్ళిపోతున్నారు. ఫియర్లోకి వెళ్ళే కొద్దీ డబ్బులు పోతాయి. అంటే ఈ గివెన్ సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఇట్లాంటి 10 లక్షలు ఉన్న వ్యక్తి ఏం చేయాలి? చేస్తే ఒక లాట్ తోటి ఎక్స్పెరిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఎక్స్టెండ్ చేస్తాను నేను. ఒక లాటే చేశాడు అనుకుందాం.
లాట్ చేస్తే 710 750 అయినప్పుడు 40 × 500 20,000. తక్కువేం కాదండి, చిన్న అమౌంటా ఇదేమన్నా? ఎవరికైనా కూడా పెద్ద అమౌంటే. మీరు ఒక లాట్ చేస్తే ఇంకొక లాట్ ఒప్పుకొని కావాలంటే ఇచ్చేయచ్చు. చేస్తే ఏమవుతుంది? అది ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. లక్కీగా తగ్గిందనుకోండి, 740 738 వచ్చిందనుకోండి, కనీసం ఒక లాట్ తీసేస్తారు. లాస్ట్ అమ్మిని తీసేస్తారు. కొంచెం అందులో కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది, దీన్ని అగ్ని పరీక్ష ట్రై చేస్తారు. ఇంకా తగ్గితే ఇది కూడా ఓకే, ఇంకా పెరిగితే కనీసం మీరు ఒకటి స్క్వేర్ ఆఫ్ చేసుకున్నారు కాబట్టి అందులో కొంత బ్యాలెన్స్ కొంత సంపాదించారు. ఇక్కడ బ్యాలెన్స్ కోల్పోతున్నారా లేదండి? ఒక లాట్ అయితే బహుశా బ్యాలెన్స్ కోల్పోరేమో. 10 లక్షలు ఉన్న కెపాసిటీ ఉన్న వ్యక్తికి ఒక 20 30 వేలు 40 వేలు 50 వేలు అయితే అక్కడితో ఆగితే కొంచెం బాధే, కోని పర్వాలేదు. ఇట్లాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ చాలా వస్తాయి డెరివేటివ్స్లో. ఎవరికి? నేకెడ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి. ఈ నేకెడ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం కష్టము. ఎప్పుడు చేయాలంటే నేకెడ్ ట్రేడింగ్ నాలాగా చేయాలి. అప్పుడప్పుడు సార్ ఏం చేస్తుంటానంటే, ఈ ఒక్క కాలు కొని చూస్తాను, 20కో 30కో 40కో 50 రూపాయల రేంజ్లో చూస్తాను, వస్తే వస్తుంది లేకపోతే లేదు. మరి పోతే 2-3 వేలు అని 2-3 వేలు పోగొట్టుకోవడానికి 2-3 వేలు సంపాదించడానికి పెద్ద పట్టించుకోకపోతే ఊరికే చూద్దాం ఎట్లా ఉంటుందో అనుకుంటే సరదా కోసం 1000 500 2000 పోగొట్టుకోవచ్చు. అట్లా చిన్న క్వాంటిటీ తోటి ఎక్స్పెరిమెంట్ సరదా కోసం, లేకపోతే 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి ఒక లాట్ కొంటాం, ఒక కాలు కొంటాం లేదా పుట్టు కొంటాం. ఏముంది 1500 చూద్దాం, 1500కి ఏమవుద్దో, వస్తే వస్తుంది పోతుంది. సరదా కోసం ఎక్స్పెరిమెంట్ కోసం 1000 1500 2000 కోసం పర్వాలేదు. అదే ఎక్కువైతే బ్యాలెన్స్ ఉండదు. అదే 5 లాట్లు 10 లాట్లు, చాలామంది 10 లాట్స్ 20 లాట్స్ 30 లాట్స్ అసలు సమస్య లేదు. చిల్లర ఏదేదో సినిమాలో సోమన్ బాబు గారు చెప్తారండి, మానవుడు దానవుడు సినిమాలో, చిల్లర దేవుళ్ళకు మొక్కటం చిల్లర నేరాలు చేయటం జగన్కి అలవాటు లేదని. ద స్ట్రేంజ్ కేస్ ఆఫ్ జకీల్ అండ్ మిస్టర్ హైడ్ అని, డాక్టర్ జకీల్ అండ్ మిస్టర్ హైడ్ అని ఒక మంచి పుస్తకం R.L. స్టీవెన్సన్ రాశారు. దాన్ని బట్టి చిన్నపరెడ్డి ఎవరో ఒక ఆయన ఆ కథ తీసుకుని ఈ సినిమా తీశారు. ఇలాగా చాలామందికి నచ్చదండి. ఏంటి చిన్నగా 1 లాట్ 2 లాట్లు ఏంటి 10 లాట్లు అటో ఇటో తేలిపోవాలని. తేలదండి, ఫైనల్గా దే లూజ్ మనీ. ఈ ట్రేడ్లో వచ్చినా ఇంకో ట్రేడ్లో పోతారు, ఎందుకంటే దూకుడు ఎక్కువ. ఈ ట్రేడ్ డెరివేటివ్స్కి అసలు దూకుడు అనేది సూట్ అవ్వదు. అట్లా ఆ దూకుడు టైపు డెరివేటివ్స్ ట్రేడింగ్ నేర్పేవాళ్ళు చేయించేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నేర్చుకుని కొంతమంది సంపాదిస్తున్నారు కూడా. కానీ లాంగ్ రన్లో కన్సిస్టెంట్గా సంపాదిస్తున్నారా అంటే డౌటే. చాలా తక్కువ మంది మిగులుతారు, ఫైనల్గా పోతారు. మెజారిటీ ఎక్కువ మంది 90% పోతారు. అలా 90% పోయే కేసులు కాదు. నేను ఈ డెరివేటివ్స్ క్లాస్ పెట్టింది 90% నష్టం తెప్పించేటటువంటి స్ట్రాటజీ కాదు, 90% లబ్ధి పొందే స్ట్రాటజీలు నేను చెప్పేది. అప్పుడెప్పుడు కూడా 90% లబ్ధి పొందే స్ట్రాటజీలు ఇంత అమౌంట్ పెట్టి ఇంత సంపాదించే అవకాశం లేదు. ఇంత అమౌంట్ పెట్టి అంటే పెట్టడం అంటే మార్జిన్కే పెట్టడం, ఇంత అమౌంట్ పెట్టి ఇంత సంపాదించే స్ట్రాటజీలు ఎక్కువ కాలం నిలుస్తాయి. మనలో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాయి. అందుకే చెప్తున్నాను నేను, హెడ్జ్డ్ ట్రేడింగ్లో బ్యాలెన్స్ ఉంటుంది. హెడ్జ్డ్ ట్రేడింగ్లో బ్యాలెన్స్ ఉంటుంది. అలా కాకుండా నేకెడ్ ట్రేడింగ్లో ఉండదు. స్ట్రాటజీస్ అప్పుడు దానికి హెడ్జింగ్ చేయడానికి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు ఈ ఆప్షన్స్ గురించి తెలియాలి. మీకు అర్థమవుతున్నదండి, చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్ గురించి ఇలా చెప్పుకుంటూనే పోతుంటాను ఎగ్జాంపుల్ ద్వారా, కొంచెం మీకు మెంటల్గా ప్రిపేర్ చేయడం కోసం. ప్లస్ ఇప్పుడు నేను జస్ట్ ఇదంతా తెలియని వారి కోసం కదా ఈ క్లాసులు, ఇంట్రడక్షన్ ఓరియంటేషన్ క్లాసులు కదా. ఇప్పుడు ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడతాను. డెరివేటివ్స్లో ఫ్యూచర్స్లో ట్రేడబుల్. సో హెడ్జ్ ట్రేడింగ్ ఈజ్ ఏ స్ట్రాటజీ. ఓకే, చాలా ఇంపార్టెంట్. హెడ్జ్ ట్రేడింగ్లో బిగ్ మనీతో దిగాలి. తర్వాత స్ట్రాటజీస్ నేర్చుకోవాలి. స్ట్రాటజీస్ ఆప్షన్స్ యూజ్ చేయటం తెలియాలి. చెస్లో ఎలా అయితే గుర్రము శకటం ఏనుగు ఇవన్నీ యూజ్ చేయటం ఎలాగా తెలియాలో అలాగే అన్నీ యూజ్ చేయటం తెలియాలి. ముఖ్యంగా ఇక్కడ అన్నీ లేవు, ఒక ఫ్యూచరు 2 ఆప్షన్స్ ఉంటాయి, పుట్టు కాల్, అంతే 3. ఈ ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి?
స్టాక్ ఎక్స్చేంజ్ నేను చెప్పక్కర్లేదు, ఇంత తెలియని వాళ్ళు ఎవరు లేరు. మనం ఎన్ఎస్సిఏ తీసుకుంటాం, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇదంతా మానిటర్ చేస్తుంది. మన ట్రాన్సాక్షన్ మన బ్రోకర్ ద్వారా చేస్తాం కదా, మార్జిన్స్ ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. దే కలెక్ట్ ది మార్జిన్స్. మీరు ట్రేడింగ్ చేయడానికి మీరు వినే ఉంటారు కదా, మార్జిన్ అని పదం విన్నారండి? చెప్తున్నాను చూడండి. మార్జిన్ అంటే ఏంటంటే, మీరు డెరివేటివ్స్ ట్రేడింగ్ చేయాలంటే దాని వాల్యూ ఎంత అయితే ఉందో ఆ వాల్యూకి, నేను ఫ్యూచర్ గురించి మాట్లాడతాను తర్వాత, ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు ఆప్షన్స్ గురించి మాట్లాడతాను. టేక్ వన్ థింగ్ ఎట్ ఎ టైం, వన్ బై వన్. ఫ్యూచర్ ఉందనుకోండి, దీనికి స్పెసిఫిక్గా మార్కెట్ లాట్ అంటారు. ఈ పదం విన్నారు కదా ఆల్రెడీ. దీనికి ఇవి డెరివేటివ్స్కి మార్కెట్ లాట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ మార్కెట్ లాట్ అంటే ఏంటంటే, మార్కెట్ చేయాలంటే మల్టిపుల్స్ ఆఫ్ లాట్స్లో అమ్మాలి. ఒక లాట్ అమ్ముతారా, 2 లాట్లు అమ్ముతారా, 5 లాట్స్ అమ్ముతారా అని. ఈ లాట్కి ఒక నంబర్ ఆఫ్ షేర్స్ స్టాక్స్ ఉంటాయి, నంబరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది. మరి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అంటే 500 లాటు. ఓఎన్జీసీ తీసుకుందాం, ఓఎన్జీసీ 3750, చాలా ఎక్కువలేండి. రిలయన్స్ తీసుకుందాం 500, లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుందాం, హెచ్డిఎఫ్సి బ్యాంకే తీసుకుందాం 250. 500 అలా 250 చేశారు, 250 లాటు. అంటే వాల్యూ ఎక్కువ ఉండే కొద్దీ ఇది తక్కువ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే చూడండి, ఇది స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు చాలా బాగా ఆలోచించే చేశారు ఇది. ఇంతకుముందు మేము చేసే రోజుల్లో, మేము నేర్చుకునే రోజుల్లో ఇంకా తక్కువ ఉండేది, లాట్ సైజ్ చిన్నది ఉండేది, చాలా ఎక్కువ మంది చేసేవారు. ఇప్పుడు చిన్న వాళ్ళని డిస్కరేజ్ చేయడం కోసం, చిన్న ఇన్వెస్టర్స్ని, ట్రేడర్స్ని ఇందులో ఎంటర్ అవ్వకుండా డిస్కరేజ్ చేయడం కోసం ఏం చేశారంటే లాట్ సైజ్ పెంచారు ఆ మధ్యన. ఇప్పుడు కాదులేండి, 2-3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళు ఏంటి, 4 ఏళ్ళు దాటిపోయినట్టుంది. ఏంటి ఇప్పుడు లాట్ అంటే చూడండి, మార్కెట్ లాటు నేను రిలయన్సే తీసుకుంటాను. మార్కెట్ లాటు జనరల్గా ఏంటంటే ఒక 10 లక్షలు, అంటే మీరు ట్రేడబుల్ అమౌంట్ 10 లక్షలు, సుమారుగా 10 లక్షల దగ్గర ఉండాలి. అంటే మీరు 10 లక్షలు విలువ అయ్యేటువంటి వస్తువును అమ్మటం కానీ కొనటం కానీ చేస్తున్నారు. చిన్న విషయం కాదండి ఇది. అందుకనే చెప్పేది ఇది బిగ్ పీపుల్స్ గేమ్ అండ్ బిగ్ మనీ ఈజ్ రిక్వైర్డ్ అనేది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1300 తీసుకుందాం, 1300 ఉంది. 1300 నుంచి ఇప్పుడు 500 లాటు, 6,50,000 అయిందండి. చూసారా? అంతేనండి. కొన్ని తక్కువ, కొన్ని ఎక్కువ ఉంటాయి, సహజం. ఇప్పుడు హిందుస్థాన్ జింక్ లాంటిదో తీసుకున్నారంటే 3,200. క్యాల్కులేటర్ కావాలి వీటన్నిటికీ, రౌండ్ ఫిగర్ ఉంటే బాగుండు. మీరు నాట్కో ఫార్మా కాదు, అరబిందో ఫార్మా తీసుకుందాం. అరబిందో ఫార్మా అంటే లాట్ సైజు 1000, లాట్ 1000 షేర్స్. మీరు ఎట్ ఏ టైము అమ్మాలన్నా కొనాలన్నా మినిమము 1000 షేర్స్. ఇంకా లాట్ 1000, 2000, 3000, 4000, మల్టిపుల్స్ ఆఫ్ 1000. మరి దీని షేర్ ప్రైస్ తీసుకుంటే దగ్గర 800 ఉంది. ఊరికే రౌండ్ ఫిగర్ వేసుకుందాం, 800. ఏమండి, 800 రూపాయలు విలువ గల షేరు 1000 షేర్లు కొనటం కానీ అమ్మటం కానీ చేయగలుగుతారు. ఎక్కువ చేయరు కదా. అంటే దీని మార్కెట్ లాట్ 1000, దీని ప్రైసు, ఫ్యూచర్ ప్రైసు 800. అంటే 8 లక్షలు అవ్వలేదు. అంటే మీకు ఫ్యూచర్ ప్రైస్ అన్నాను కదా, నేను దాని గురించి కొంచెం ఇప్పుడు కొద్దిగా జస్ట్ చెప్తాను చూడండి. ఫ్యూచర్ మార్కెట్ లాట్ లాగానే ప్రైస్ అని ఉంటుంది. ఈ ప్రైసెస్ బయింగ్ సెల్లింగ్ ఏదో పర్టికులర్ ప్రైస్ దగ్గర ఉంటుంది. ఇది అప్పుడు రన్నింగ్ ప్రైస్, రూలింగ్ ప్రైస్ బేసిస్ మీద కొనుక్కుంటాడు, అమ్ముకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 800 ఉందనుకోండి, అరబిందో ఫార్మా 800కి వచ్చింది. 800 దగ్గర కొందరు అమ్ముతారు, కొందరు కొంటారు. మళ్ళీ 790కి వచ్చింది అనుకోండి, ఆ 790 దగ్గర కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు. అంటే ఎట్ ఎవ్రీ చేంజ్ ఇన్ ప్రైస్ దేర్ వుడ్ బి ట్రాన్సాక్షన్స్. బయర్స్, సెల్లర్స్ ఉంటారు. బయర్స్ 2 చేతులతో తప్పట్లు అవుతాయి. ఒకడు బయర్ ఉంటే కదా సెల్లర్ ఉండేది, సెల్లర్ ఉంటే కదా బయర్ ఉంటాడు. బయరు సెల్లరు కాంబినేషనే ట్రాన్సాక్షన్, డీలు. లేకపోతే ఏమవుతుంది? అలాగే ఇప్పుడు ఇది 8 లక్షలు అయింది. ఎందుకు చెప్తున్నానంటే
ప్రైస్ స్పాట్ ప్రైస్ అని ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఇవన్నీ మీరు నోట్స్ పెట్టుకుని నోట్ చేసుకోవాల్సిమా పెద్ద బౌండ్ బుక్ పెట్టుకోండి. ఇది మీరు ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటున్నారు, ఒక సబ్జెక్టు, ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్ నేర్చుకుంటున్నారు అనుకోండి. అంతేకాదు మీకు ఈ లైఫ్ టైం మీ అందరికీ లైఫ్ అంతా పనికొస్తుంది. స్పాట్ ప్రైస్ అంటే ఏంటంటే క్యాష్ మార్కెట్లో మన కొటేషన్స్ వస్తాయి కదండి, మనం క్యాష్లో కొంటాం అమ్ముతాం, ఆ ప్రైస్ అనమాట. స్పాట్ ప్రైస్ అంటే కరెంట్ క్యాష్ మార్కెట్ ప్రైస్. ఇది మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైనా కొనాలనుకోండి, మనం ఏ రేట్లో ఉంది చూస్తాం, కొటేషన్స్ వస్తున్నాయి కదా. కానీ ఫ్యూచర్ ప్రైస్ అండి, ఫ్యూచర్స్ ప్రైస్ సాధారణంగా ఎక్కువ ఉంటుంది దీని మీద. ఈ కరెంట్ ప్రైస్ దీనికి ఎంత ఉందండి? 800 ఉంది. 800 ఉంది. ఇది ఎంత ఉంది? 792 ఉంది అనుకుందాం. ఈ 8 రూపాయలు ఏంటండి? దీనికి 10%, దానికేమో 12.5 వస్తుంది. ఈ డిఫరెన్స్ ఉన్నది చూసారా? ఈ డిఫరెన్స్ ఫ్యూచర్ తాలూకు ప్రీమియం అండి. 8 రూపాయలు అంటే ఇప్పుడు 792 రూపాయల్లో కోట్ అవుతుంటే కరెంట్లో కొనుక్కునేవాడు 800 దగ్గర కొనుక్కున్నాడు, అమ్మేవాడు 800 దగ్గర అమ్ముతున్నాడు, అంతే కదా. అంటే దీన్ని ఫ్యూచర్ ప్రైస్ స్పాట్ ప్రైస్ అంటారు. డిఫరెన్స్నే బేస్ అంటారండి. ఈ బేస్ నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. ఇంకా ఎక్కువ డీటెయిల్ వెళ్ళలేండి, ఎందుకంటే కొద్దిగా లైట్గా కావాల్సిన వారికే చెప్తూ వెళ్తాను, కొంచెం ఐడియా రావటం కోసం. సో ఇక్కడ 8 లక్షలు కావాలి. 80 రూపాయల దగ్గర కొంటున్నారు కదా, అంటే 8 లక్షల రూపాయల సరుకు మీరు కొనేవాడు కొంటున్నాడు, 8 లక్షలకి అమ్మేవాడు అమ్ముతున్నాడు. యు గాట్ దిస్ అండి. మరి ఇక్కడ 6,50,000 అంటే 1300కి ఎక్కువ ఉందిలేండి, రిలయన్స్ చెప్తున్నా ఊరికే. సో ఇక్కడ ఈ డబ్బులన్నీ పెట్టి ట్రేడ్ చేస్తే అది డెరివేటివ్స్ కాదు. డెరివేటివ్స్ ఎందుకు అట్రాక్టివ్ అంటే పెద్ద ట్రేడ్ చేస్తున్నాం కానీ అన్ని డబ్బులు పెట్టి, అతను డబ్బులు పెట్టి కొనక్కర్లేదు, ఇతను డబ్బులు పెట్టి అంత పెట్టి మార్జిన్ పెట్టి అమ్మక్కర్లా, స్టాక్ తీసుకుని అమ్మక్కర్లా. ఇతని దగ్గర స్టాక్ లేదు, అతని దగ్గర స్టాక్ లేదు, అయినా కానీ అతని దగ్గర ఉండదులేండి, అతని దగ్గర డబ్బు లేదు అంతా, ఇతని దగ్గర ఇంత స్టాక్ లేదు, అయినా కానీ మీరు ట్రేడ్ చేయొచ్చు. అంటే డెలివరీ ఇవ్వటం డెలివరీ తీసుకోవటం ఉండదు కదండి. అంటే తర్వాత పెరిగితే కొన్నోడికి లాభం, తగ్గితే అమ్మినోడికి లాభం, అంతే కదా. ఫ్యూచర్లో తగ్గుతుందని అమ్మేవాడు, పెరుగుతుందని కొనేవాడు చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరి దగ్గర స్టాక్ ఎక్స్చేంజ్ మార్జిన్ తీసుకుంటుంది. ఎందుకంటే పెరిగితే అమ్మినవాడు నష్టపోతాడు కదా, తగ్గితే కొన్నవాడు నష్టపోతాడు కదా. ఎవరు నష్టపోతారో ఎవరు లాభం పొందుతారో మనకి ఏం తెలుసండి. నార్మల్గా ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంటుందంటే 7% ప్లస్ 10% జనరల్గా, ఇది అట్లా ఎగ్జాక్ట్గా ఏం కాదు. 17% ప్రస్తుతం స్టాక్ ఎక్స్చేంజెస్ ఫ్యూచర్స్కి చేస్తున్నాయి. 7% 10% ఏంటండి ఈ కహాని అంటే, ఇంట్రాడే చేస్తే సేమ్ డే మీరు బయింగ్ సెల్లింగ్ చేస్తే మీ స్టాక్కి 7% చాలు. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో ఇంట్రాడేకి అయితే 7% మీకు మార్జిన్ చాలు. ఎంత భయానకు, ఎంత డేంజరస్. 7% తోటి 93% ఎక్స్ట్రా ట్రేడ్ చేస్తున్నాం. అందుకని ఇక్కడ ఎక్కువ రిస్క్, మరీ ఎక్కువ అండి. ప్లస్ క్యారీ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్కి, అంటే మీరు ఒక సెటిల్మెంట్ టైం ఉంటుంది కదా, మంత్ ఉంటుంది. సెటిల్మెంట్ మంత్ అంటే లాస్ట్ థర్స్డే ఆఫ్ ది మంత్ అండి. క్యాలెండర్ మంత్ తీసుకోండి, ఆఖరి గురువారం. ఇది ఇంటర్నేషనల్గా, ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్గా ఇదే ఫాలో అవుతారు. ఆఖరి గురువారం బృహస్పతి అండి, జూపిటర్ రూల్స్ ఓవర్ ఫైనాన్స్, ట్యాక్స్. చూసారా? మరి అది ఎట్లా చేశారో తెలియదు కానీ ఆస్ట్రాలజికల్గా ఏం చెప్తారు? జూపిటర్ రూల్స్ ఓవర్ ఫైనాన్స్, జూపిటర్ రూల్స్ ఓవర్ ట్యాక్స్ అట్లా అంటారు. మరి జూపిటర్ అధిపతి ఫైనాన్స్కి, మన స్టాక్ ఎక్స్చేంజ్కి కూడా మరి థర్స్డే ఫిక్స్ చేశారు ఆల్ ఓవర్ ది వరల్డ్. మరి ఎట్లా అట్రాండమ్ చేశారు? ఈ 17% అంటే 8 లక్షల రూపాయల ట్రేడ్కి 8×10=80, 8×7=56, 136 అంటే 1,36,000 రూపాయలు మీకు మార్జిన్ కావాలి. ఊరికే సుమారుగా చెప్తున్నా, ఇది ఎగ్జాక్ట్గా మారుతూ ఉంటాయి, కొద్దిగా పైకి కిందకి వస్తూ ఉంటుంది, దీని వాల్యూని బట్టి ఉంటుంది. ఊరికే ఉజ్జాంపు చెప్తున్నా. అంటే ఈ మార్జిన్ కావాలి. మీరు ఒక లాట్ అమ్మాలన్నా కొనాలన్నా మీ దగ్గర క్యాష్ ఉంటే క్యాష్, లేదా స్టాక్ ఉండాలి. మీ స్టాక్ మీద కూడా అలౌ చేస్తారు, కానీ స్టాకు ఓవరాల్గా 50%,
మంచి స్టాక్ అయితే నిఫ్టీ 50 స్టాక్స్ అయితే 70-80% మార్జిన్ అలౌ చేస్తారు, లేకపోతే 50% కంటే ఎక్కువ అలౌ చేయరు. అంటే ఈ ట్రేడ్ చేయాలంటే ఒక అరబిందో ఫార్మా ఫ్యూచర్ లాట్ కొనాలన్నా అమ్మాలన్నా మీకు ఎంత కావాలి? ఇంత కావాలి. దీన్నే మార్జిన్ అంటారు. ఏమంటారండి? మార్జిన్ మనీ. స్పాట్ ప్రైస్ అంటే అర్థమైంది కదా, ఫ్యూచర్ ప్రైస్ అంటే అర్థమైంది కదా. డిఫరెన్స్ ఈజ్ కాల్డ్ బేస్. నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. దిస్ ఈజ్ నెగిటివ్. జనరల్గా నెగిటివ్ ఉంటుంది బేస్ అంటారు దాన్ని. పాజిటివ్గా చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. సో ఈరోజు లెసన్స్ ఏమిటి నేర్చుకున్నామంటే స్పాట్ ప్రైసు, లాట్ గురించి, తర్వాత మార్జిన్ గురించి నేర్చుకున్నాం. మార్జిన్స్ ఎక్కువ కావాలి కాబట్టి మీరు మార్జిన్స్ లేకుండా చేద్దాం అనుకుంటే కుదరదని, మార్జిన్స్ ఉండాలి, అందుకని మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలని చెప్పేది. అంటే నాట్ నెసర్లీ వీ డూ ఫ్యూచర్సే చేస్తారని కాదు చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే అండి. సో నెక్స్ట్ దీనికి ఎక్స్టెన్షన్ కొంచెం బేసిక్ టెర్మినాలజీ గురించి మాట్లాడతాను. స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ టెర్మినాలజీ, ఇప్పుడు స్పాట్ ప్రైస్, ఫ్యూచర్స్ ప్రైస్, వీటి గురించి మాట్లాడానే, అలాగా మిగిలిన టెర్మినాలజీ గురించి ఎగ్జాంపుల్గా చెప్తాను. అంటే థియరీలా చెప్తే బోర్ కొట్టేస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.